వరకు పాలు కాచినప్పుడల్లా విరిగిపోతూనే ఉన్నాయి. ఎంతవరకు పూజ రూమ్ సెట్ చేయడం కుదరలేదు. ఇంకేదో శక్తి ఇక్కడ ఉంది. నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషనా? 10,000 రూపాయలు శాలరీ ఇంక్రిమెంట్ చేశారు. వావ్! మనం 20 సంవత్సరాల్లో హౌసింగ్ లోన్ ఫినిష్ చేయాలనుకున్నాం కదా. అవును. ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చూడు, 15 సంవత్సరాల్లోనే ఫినిష్ చేయొచ్చు. గీత, ఏంటి? నా కోసం ఓ పని చేస్తావా? చెప్పు. ఒక్క పేపర్, కనీసం ఒక్క పేపర్ అయినా పాస్ చేసి చూపించు. నీకు ఏం కావాలన్నా కొనిస్తాను. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిందే ఒక కారు, అది కావాలన్నా అడుగు, వెంటనే కొనిస్తాను. మోహన్, ఏంటమ్మా? అయ్యో, నేను నమ్మలేకపోతున్నాను. కాలేజ్ లోని కొత్త రికార్డ్ 12 అరియర్స్ ఒకే అటెంప్ట్ లో పాస్ అయ్యాను. అది కూడా జస్ట్ పాస్ కాదు, ఫస్ట్ క్లాస్ లో 69.73%. ఓ మై గాడ్, నేనేం రాశానో నాకే గుర్తులేదు. కంగ్రాచులేషన్స్. వట్టి కంగ్రాచులేషన్స్ తో సరిపెట్టేయాలనుకోకు. ఉదయం ఏమన్నావు? ఒక్క సబ్జెక్ట్ లో పాస్ అయితే ఒక్క కార్ కొనిస్తానన్నావు కదా. ఇప్పుడు 12 సబ్జెక్టులు పాస్ అయ్యాను, 12 కార్లు కొనివ్వు. అయ్యో, ఈ టైంలో ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి పోయారు? పెళ్లికి వెళ్ళారు కదా. ఇంకా రాలేదా? సరే. హలో హలో, వదినా వదినా, నేను పాస్ అయ్యాను. yes వదినా, నేను అన్ని పాస్ అయ్యాను. నిజంగానే ఐ పాస్డ్. వదినా వదినా, అవర్ పెట్టి నేను ఇంటికి వస్తున్నాను. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయకూడదు? అంత ముఖ్యమైన విషయమా? చెప్పు, ఏంటా విషయం? ఏయ్, నువ్వు చెప్పేది నిజమా? అవును. ఇదెప్పుడు తెలిసింది? మనో, నాకు గిఫ్ట్ అని ఒక కుక్ బుక్ తీసుకొచ్చావే, ఆ రోజు నుంచి నువ్వు చెడిపోయావు. దేనికైనా ఒక టైం అనేది ఉంటుంది. అదేం లేదు ప్రియా, నీకు ఒంట్లో బాగానే ఉంది కదా? ఉన్నట్టుండి నీకు వాంతులు లాంటివి ఏమైనా వస్తున్నాయా? లేదే. ఏ ఊరికే అది ఇది అంటావు. చూడు, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే అడిగాను. సరే, మనం అమ్మకి మెడికల్ చెకప్ ఎప్పుడు చేయించాం? 10 నెలలు అయినట్టుంది. 10 నెలలు అయిందా? ఇదేం బాగలేదు. నేను రేపే డాక్టర్ బాలు గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను. అమ్మని, బోధిని, దివ్యని కూడా నీతో తీసుకెళ్ళు. వాళ్ళతో పాటు నువ్వు కూడా అక్కడే మెడికల్ చెకప్ అది చేయించుకో. అర్థమైందా? ఏంటి సడన్ గా అయ్యగారికి ఎంత శ్రద్ధ? I just want to make sure that all the women in my family are hale and hearty. So sweet. Sure, I'll get it done. కెడి, నేను ఒక 3 hours బయటకు వెళ్ళాలి. నువ్వు మేనేజ్ చేయగలవా? ఏంట్రా, ఏమైంది? గుడ్ న్యూస్ రా. ఏంటా గుడ్ న్యూస్? నేను తండ్రిని కాబోతున్నాను. సూపర్ న్యూస్ రా, కంగ్రాచులేషన్స్. 3 hours ఏంటి, ఫుల్ డే తీసుకో, నేను చూసుకుంటాను. డామ్ షూర్, చూసుకుంటాను. చెప్తున్నాను కదరా, బయలుదేరరా. థాంక్ యూ వెరీ మచ్ రా. ఆల్ ద బెస్ట్. బాయ్ రా. రేయ్, ఒట్టి చేతులతో వెళ్ళొద్దు, ఏదైనా కొనుక్కెళ్ళు. సరే. డిస్కౌంట్ కోసం కకృతి పడకు. సార్, సార్ వెయిట్ చేయండి ఒక్క నిమిషం. సార్ వచ్చేస్తున్నాడు. సార్ ప్లీజ్. ఎవరు? మనోహరా? అవును సార్. సార్ నేను మీతో పాటు లిఫ్ట్లో వస్తాను సార్. రండి.
బటన్ ప్రెస్ చేశారా? ఆ. అంటే నాకు మాత్రమే పనిచేయదన్నమాట. ఏంటి మనోహర్? లేదు, ఏం లేదు సార్. ఏమి లేదంటారేంటి? ఏదో ఉంది. నెయ్యి వాసన వస్తోంది, స్వీట్స్ ఫ్లవర్స్ వాసన అతరగొడుతోంది. ఏంటి విశేషం మనోహర్? సార్ మీరు మామూలు కాదు సార్. అవును సార్, నేను తండ్రిని కాబోతున్నాను సార్. ఆహా, చాలా సంతోషం మనోహర్. థ్యాంక్ యూ సార్. అవును, ఈ విషయం చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అది సార్, కొత్త ఇల్లు మీకు బాగా కలిసి వచ్చిందనుకుంటాను. ఏం లేదు, 2-3 రోజుల క్రితం మీ బ్రదర్ కలిశారు. ప్రమోషన్ వచ్చినట్టుగా చెప్పారు. నిన్న ఈవినింగ్ దివ్య స్వీట్ బాక్స్ తో వచ్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానని చెప్పింది. ఇప్పుడు ఈ న్యూస్. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. అందుకే అన్నాను, మీ ఇంటికి ఎక్సలెంట్ అయిన వాస్తు ఉంది మనోహర్. అవును, ఎక్సలెంట్ వాస్తు కదా. ఎక్సలెంట్ వాస్తు. వస్తున్నా వస్తున్నా. అమ్మిట్లో లేదా? కిచెన్ చలాయ్ లోన. చిల్లీ చికెనా? చికెన్ మంచూరియనా? చికెన్ 65? యాక్చువల్లీ చికెన్ తందూరి. ప్రియా, ప్రియా, మనం కేబుల్కి ఎంత కడుతున్నాం? ఏంటి? కేబుల్ టీవీ వాడికి మనం నెల ఎంత డబ్బు కడుతున్నాం అని అడిగాను. 200. ఒకవేళ కేబుల్ వద్దనుకుంటే మనం దాన్ని కట్ చేయించవచ్చు కదా. చిన్నప్పుడెప్పుడో నువ్వు నా దగ్గర దెబ్బలు తిన్నావురా. కేబుల్ కట్ చేసావనుకో, ఇప్పుడు మళ్ళీ దెబ్బలు తింటావు. ఇవాళ వంట ఏంటి? ఇంతకు ముందు ఏమన్నారు? సారీ, సరిగా వినపడలేదు. ఏదో కట్ చేస్తానన్నారే. మీకు కావాలంటే కూరగాయలు కట్ చేసిస్తాను అన్నాను. ఏంటి, కేబుల్ కనెక్షన్ ని కట్ చేస్తావా? అవును, కట్ చేయమంటారు. మరి లేకపోతే ఏంటి, ఎవరైనా టీవీ చూస్తున్నారా? నెలకి 200 రూపాయలు కడుతున్నాము. ఆ డబ్బులు నేను సేవ్ చేసి నా లోన్ ని త్వరగా ఫినిష్ చేస్తాను. కేబుల్ కట్ చేసి ఆ 200తోనే ఇంటి లోన్ ఫినిష్ చేయాలంటే మాకు ఇల్లే అవసరం లేదు. కేబుల్ ఉంటే సరిపోతుంది. రే ఏమిట్రా, మధ్యాహ్నం భోజనానికి వచ్చావు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులేని టీవీ పెట్టడం మానేస్తే పెద్ద బెట్టి చేస్తున్నావు. మేము టీవీ చూస్తాం, నువ్వు వెళ్ళి టీవీ పెట్టమా. వాళ్ళకు చెడు చూస్తాం. ఒరేయ్, అందరూ బాగుండాలని ఒక కొత్త సీరియల్ రా, ఫ్యామిలీ సబ్జెక్ట్ రా, దెయ్యాలు కూడా వస్తున్నాయి, చాలా బాగుందిరా. రెండు రోజులుగా సీరియల్ చూడక ఏమీ తోచలేదు. మొత్తానికి ప్రెగ్నెంట్ అయింది.
దీని సాటి లేని ఫార్ములా క్రిమినల్ నాశనం చేస్తుంది. పాపం గాయత్రి, ఈ సీరియల్స్ అన్నిటితోనూ మంచి వాళ్ళకే కష్టాలు. అయ్యో అత్తయ్య, సీరియలే కదా, దీనికి ఎందుకు ఇంత టెన్షన్? ప్రియా, రైస్ కుక్కర్ ఆన్ చేయడం మర్చిపోయాను, ఆన్ చేసేసి త్వరగా త్వరగా వచ్చాయి. ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడే యాడ్స్ వేస్తారు. అయ్యో, ఏం జరుగుతుందో ఏమిటో టెన్షన్ గా ఉంది. మను, మమ్మల్ని వేళాకోళం చేసి మీరు నక్కి నక్కి సీరియల్ చూస్తున్నారా? మేమేమనుకో. వెళ్ళండి వెళ్ళండి, హాల్లో కూర్చొని చూడండి. ప్రియా, ఏమైంది? అదోలా ఉన్నారు, చెమట్లు పడుతున్నాయి. అదే హలో 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 ప్రియా ప్రియా అయ్యో ప్రియా 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 ఏమైంది ఏమైంది ప్రియా 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 ఏమైంది ప్రియా ప్రియా వదిన వెంటనే ఫోన్ చేసి అంబులెన్స్ పిలువు. ప్రియా ప్రియా చెప్పండి డాక్టర్, నా వైఫ్ కి ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు డాక్టర్, కానీ మేడమెట్ల నుంచి దొల్లు కూడా కింద పడిపోయింది. తను ప్రెగ్నెంట్ కూడా డాక్టర్. నా వైఫ్, నా బిడ్డ డాక్టర్. తను లేకుండా నేను బతకలేను డాక్టర్. చెప్పండి డాక్టర్. డాక్టర్, నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? తను నాకు దక్కుతుందా? ప్రాణాలతో బయటపడుతుందా? చెప్పండి డాక్టర్, చెప్పండి డాక్టర్. ఏం మాట్లాడలేదు, ఏదో ఒకటి చెప్పండి. మీరు మౌనంగా ఉండడం చూస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. మీ కాళ్ళు Come on, పట్టుకుంటాను man. డాక్టర్. Tell me, damn it. తను నాకు దక్కుతుందా? ప్రాణాలతో బయటపడుతుందా? డాక్టర్, ప్రియకి ఎలా ఉంది? ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. తను అడ్మిట్ చేసి 24 అవర్స్ అవుతుంది. మీరు ఇంకా ఏమీ చెప్పకపోతే ఎలా డాక్టర్? మనోజ్, మీరందరూ నాకు చాలా కావలసిన వాళ్ళు. మీతో నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు. మా ప్రయత్నం ఏదో మేము చేస్తూనే ఉన్నాం, కానీ పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. I'll do my best. పేషెంట్ పల్స్ రేట్ డౌన్ అవుతోంది. Excuse me. రే, తనకి ఎలా ఉందట్రా? ఉండమ్మా ఉండు. ఏంట్రా నువ్వు? రోజంతా ఐసీలోనే ఉంది. అసలు డాక్టర్ గారు ఏం చెప్పారా? ఏమీ చెప్పలేదమ్మా. మన డాక్టర్ గారే మనకేం చెప్పలేదంటే ఇంకెవరు చెప్తారా? మన నా దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? నాకెందుకో చాలా భయంగా ఉందిరా. ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం ఈ టీవీ ఆన్ చేసుకోవచ్చా? నో ప్రాబ్లం, చేసుకోండి. God. Come on. ఇదిగో బాబు, ఆ టీవీ ఎందుకు రాన్ అవ్వట్లేదు? అది 2-3 రోజులుగా పనిచేయట్లేదు సార్. వాచ్మ్యాన్! వాచ్మ్యాన్! రావయ్య నాతో పాటు. సార్, అమ్మగారికి ఎలా ఉంది సార్? ఏం పర్వాలేదు కదా సార్? ఏం లేదు, డాక్టర్ గారు ఏమన్నారు సార్? వదిలేవయ్యా. సార్ ఏం అడిగినా మాట్లాడండి సార్. నలభై మాట్లాడద్దు. చెప్పండి డాక్టర్, తను నాకు ప్రాణాలతో దక్కుతుందా? చెప్పండి డాక్టర్. ఏదో ఒకటి చేసి నా భార్యని కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఐఎమ్ సో సారీ మిస్టర్ మోహన్, ఐఎమ్ సో సారీ. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. యాజ్ ఎ డాక్టర్ నేను చేయవలసిందంతా చేశాను.
ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, కానీ మీ బిడ్డని నేను కాపాడలేకపోయాను. బట్ యువర్ వైఫ్ ఇస్ ఓకే, షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. మీ భార్య ప్రాణానికి ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు. షీఈస్ రికవరింగ్. ఇంకో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. మీరు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియా, నన్ను క్షమించు మనో. ఎందుకు? నా వల్లేగా ఇదంతా. నేను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. మనం పిల్లల కోసం ఎంతో ఆశపడ్డాం. ఛ. ఇప్పుడు ఏమైంది? రే, ఏమైందని? నీకేం కలదు కదా, అదే ముఖ్యం. నీకేదైతే నా పరిస్థితి ఏమిటి చెప్పు. దీనికంతటికీ శిక్షగా మన ఇద్దరం 100 మందిని కనబోతున్నాం. It's okay. It's okay. I'm sorry, Manohar. Thank you so much, doctor. Hey. Thank you so much, doctor. నేను మీకు ఏం చేయాలో చెప్పండి. నాకెందుకు చేయడం మనోహర్? 24 గంటలు గడిచినా తన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు. మొత్తం టెస్ట్లన్నీ చేశాను, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడు 1 గంటలో డిశ్చార్జ్ కాబోతుంది. సింగిల్ టాబ్లెట్ కూడా ఇవ్వలేదు మనోహర్. వెరీ సర్ప్రైజింగ్. మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే కింద కాంపౌండ్లో కూడుంది, వెళ్ళి కొబ్బరికాయ కొట్టరండి. షూర్. నాకేం కావాలని అడిగారు కదా, వెళ్ళి ఈ వైటమిన్ టాబ్లెట్స్ తీసురండి, ఆవిడకి ఇవ్వాలి. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వచ్చేస్తాను. I'll just be back. ఓకే.